బాయ్ రిషి. బాయ్ ఇషిత. వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు నాకు బాయ్ చెప్పావు, అది కూడా నవ్వుతూ. వి డెఫినెట్లీ హావ్ టు సెలబ్రేట్. ఏ అదేమొద్దు. అరే ఫస్ట్ టైం నవ్వుతూ మాట్లాడావు, కనీసం కాఫీ అన్న ఇవ్వకుండా ఎలా పంపను? యూ హావ్ టు కమ్ ఇన్సైడ్. అయ్యో అదేమొద్దు. ప్లీజ్ కమ్ రిషి, ప్లీజ్ కమ్. ఓకే, కార్ పార్క్ చేసి వస్తాను. Take it. అప్పుడే ఫోటో ఫ్రేమ్స్ కూడా కట్టించేశారా? అరే యుఎస్ లో చూడండి ప్లేస్ లా ఇవన్నీ. నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నువ్వేదో అమెరికా నుంచి వచ్చినట్లేదు, ఆమ్దల వలస నుంచి పారిపోయి వచ్చినట్టుంది. అయినా మీరెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పాలంటే నా చైల్డ్హుడ్ స్టోరీ నీకు చెప్పాలి. చైల్డ్హుడ్ స్టోరీనా? ఇలా అయితే అసలు నువ్వు మ్యాథమెటిక్స్ పాస్ అవుతావా? ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నాకెంత అవమానం. అప్పుడు మాదేవ్ వచ్చాడు. మ్యాథ్స్ అలా చెప్తే పిల్లలకి రావు సార్. వాడు పైథాగరస్ థీరం చెప్పడానికి నన్ను కొబ్బరి చెట్టు ఎక్కించాడు. నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతానని అందరూ అనుకుంటుంటే నాకు మ్యాథ్స్ లో 90% వచ్చేలా చేశాడు. నేను ఇప్పుడు లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది వాడి వల్లే. అతని పేరేమన్నారు? మహాదేవ్. రిషి, no, no, that's mine. Mm. Two years వాడితో కలిసి చదివాను. 9th స్టాండర్డ్ లో మేము ఒంగోలు వదిలి హైదరాబాద్ వచ్చేసాం. 10th లో వాడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. వాడి ఫోటో పేపర్లో చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. ఇంటర్ తర్వాత నేను యుఎస్ లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. వాడి కోసమే నేను ఇండియా ఎంఎన్సీలో చేరి హైదరాబాద్ లో ఉంటున్నాను. వాడి కోసం ఫేస్బుక్, లింక్డ్ఇన్ అన్ని వెతికాను. వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా ఒక పెద్ద పొజిషన్ లోనే ఉండుంటాడు. ఒక కంపెనీ CEO రేంజ్ లో అయినా ఉండుంటాడు, లేకపోతే వాడే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఉండొచ్చు. నీకు తెలుసా, నీకు నా మహాదేవ్కి చాలా పోలికలు ఉన్నాయి. నిన్ను ఆ రోజు ఆఫీస్ లో లిఫ్ట్ లో చూసినప్పుడు ఆల్మోస్ట్ నా మహాదేవ్ దొరికేసాడు అనుకుని ఆనందపడ్డాను. ఆ తర్వాత నీ పేరు రిషి అని, నువ్వు క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. రిషి, నా మహాదేవ్ని వెతకడంలో నువ్వు హెల్ప్ చేస్తావా? రిషి, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. రిషి, ఇది కంప్లీట్ గా నా పర్సనల్ విషయం. నీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ప్లీజ్ కీప్ ఇట్ అ సీక్రెట్. సరే. రిషి, ఏమైందిరా?
ఏం లేదు, నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఎలా అని. చిన్నప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చావురా. ఎదవలందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు. నువ్వు ఎస్ఏపీ నేర్చుకో, జాబ్ నేను చూస్తా. కమ్. రేయ్, వాడి వల్ల మన డ్రగ్స్ వ్యాపారం పోయింది, మన వల్ల వాడి ప్రాణం పోవాలా? అన్నా, మన దందా కట్టొచ్చిన వేసేసామన్నా, వచ్చేస్తున్నాం. బాస్, రిషిని ఎవరో పొడిచారు. ప్లాన్ బి. రిషి రాలేదా? వాడు యషితాని కలవడానికి వెళ్ళాడనుకుంటా. ఓ, మనం అనుకున్న టైంకి 5 BCDs ఒకటేసారి పేలారు. మెటల్ డిటెక్టర్స్, స్కానర్స్ ఏవి ఈ బాంబ్ని డిటెక్ట్ చేయలేవు. ఈ బాంబ్ ఆపరేట్ చేయడానికి ఎవరు లొకేషన్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. BCBsని ఏ సిగ్నల్ జామర్స్ ఆపలేవు. ఇది సక్సెస్ అయితే ఎవ్రీ ఇండియన్ని ఒక టెర్రరిస్ట్ చేయొచ్చు. హలో హలో రిషి, రిషి మహాదేవ్, ఎందుకురా ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాచావు? నేను నీకోసం పిచ్చిదానిలా తిరుగుతుంటే నా పక్కనే ఉండి కూడా ఎందుకు చెప్పలేదురా? నీకున్న టాలెంట్ కి నువ్వు గొప్ప స్టేజ్ లో ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ స్టేజ్ లో ఉంటేనే నువ్వు నాకు కావాలి అనుకోలేదురా. హే, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మహాదేవ్ మహాదేవ్ అని టార్చర్ పెడుతున్నావు. నేను మహాదేవ్ని కాదు. ఆ పిచ్చి నుంచి బయటపడి అమెరికాకి వెళ్ళిపో. ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే నీ నంబర్ బ్లాక్ చేస్తాను. హలో, ఇంకో 2 hours చనిపోయి నాకు ఈ ప్రేమలో బంధాలు ఎందుకు సార్? అందుకే తెంచేసుకున్నాను. పదండి సార్. అతన్ని జూమ్ చేయండి సార్. సార్ వీడే సార్. ఆ రోజు మాకు ఫామ్ హౌస్ లో డ్రింక్ సర్వ్ చేశాడు. ఇంకొంచెం జూమ్ చేయండి. హలో, వాడేనా మిమ్మల్ని డ్రాప్ చేసింది? అవును వాడే. ఏమైంది? నేను నీకు మళ్ళీ 5 minutes లో చేస్తాను సార్. వీడిని కానీ పట్టుకుంటే మనకు బాంబ్ డీటెయిల్స్ దొరికేస్తాయి సార్. ఛా! మేం బతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది సార్. ఆ నసీర్ గారిని పట్టుకోవాలి. వాణ్ణి ఎలాగోలా పట్టుకుంటాను.
మీరు మాత్రం క్యూ ల్యాబ్స్కి వెళ్ళి ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చూడండి సార్. ఓకే టేక్ కేర్. తెలుసుగా ఇంకో 2 hours మాత్రం టైం ఉంది. ఆ బాంబు కెపాసిటీని బట్టి ఎక్స్ప్లోజన్ జరిగితే 100 minutes వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ మొత్తం వెతికి నీకు ఆన్ టైం అప్డేట్ చేస్తుంటారు. ఓకే. 1 second. దిస్ ఇస్ GPS బ్లాక్ డివైస్. దీంతో నీ మూమెంట్స్ ఎవరికి తెలియకుండా ఆపచ్చు. ఓకే కీప్ ఇట్ విత్ యూ. గో ఆన్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. హలో పురుషోత్తం,